ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అవునులేమ్మా, జగన్ గారు కలంకం తెచ్చారు అన్న అనే పదానికి. మీరేమో గొప్ప చెల్లెలుగా, సునీత గారేమో గొప్ప కూతురుగా, చంద్రబాబు నాయుడు గారేమో గొప్ప అల్లుడుగా మీరు వన్నీ తెచ్చారు. ఆ పోస్టులకి అల్లుడు అనే పదానికి ఆయన వన్నీ తెచ్చాడు, చెల్లెలు అనే పదానికి నువ్వు వన్నీ తెచ్చావు. ఆయనేమో ఏదైతే డైరెక్ట్గా వెన్నుపోటు పడిచి కుర్చీని లాక్కొని, నువ్వేమో జగన్ గారి చెల్లెలు అయి ఉండి జగన్ గారి నాశనాన్ని కోరుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మీరేమో వన్నీ తెచ్చారు. పాప ఆయన జగన్ గారేమో కలంకం తెస్తే మీరేమో వన్నీ తెచ్చారు. అంతేగా, చెప్పడానికి కొంచెమైనా ఉండాలి. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు అయిపోయారు, అంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి. గుండెపోటు ఎపిసోడ్ సునీత సృష్టి అంటే అత్యంత దారుణం. అవినాష్ రెడ్డి మాటలు మా కుటుంబాన్ని బాధ కలిగించాయి. ఏ కుటుంబం మీదంటే దస్తగిరి గారి కుటుంబం. దస్తగిరి గారు అంటారు కదా మీరు, అందుకని అంటున్నా. ఆ దస్తగిరి కుటుంబం మీది? ఏ కుటుంబం మీది? లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమా? మీ కుటుంబంలో మీ అన్న సర్వనాశనం కావాలని కోరుకుంటున్న గొప్ప చెల్లివి నువ్వు. గొప్ప చెల్లివి. 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆస్తులు, పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆస్తులు ఇస్తే ఇంకా సాలం మొత్తం కావాలనేటటువంటి గొప్ప చెల్లెలమ్మ మీరు. మీలాంటి గొప్ప చెల్లెలు ఎవరికి ఉండకూడదమ్మా దయచేసి. మీరు చాలా గొప్ప చెల్లెలు. మీ కుటుంబం అంట. ఏమమ్మా, దస్తగిరి బయట బెయిల్ మీద తిరుగుతూ ఉండి సెటిల్మెంట్లు చేస్తుంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గుండెల మీద కూర్చొని నరికి 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 చంపారన్నటువంటి దుర్మార్గుడు, కిరాతకుడైనటువంటి దస్తగిరి వాడు బయట తిరుగుతూ ఉంటే ఏమా షర్మిల, ఎందుకు మీరు నోరు మెదపలా? మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఎలా సిద్ధార్థ లోద్రా అనేటటువంటి కాస్ట్లీయెస్ట్ లాయర్ ఒక అపీరెన్స్కి 11 లక్షలు తీసుకుంటాడు. దస్తగిరికి డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయి. సిద్ధార్థ లోద్రా అనేటటువంటి లాయర్ని పెట్టుకోవడానికి దస్తగిరి తరపున డబ్బులు ఎవరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదా? మరి ఇదే దస్తగిరి చంపితే ఆయనకి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఎవరైతే మళ్ళీ సునీతకి లాయర్ సిద్ధార్థ లోద్రా, చంద్రబాబుకి లాయర్ సిద్ధార్థ లోద్రా. ఈ బంధం ఏంటని ఎందుకు అడగట్లా? రెండోది, మీరే చెప్పి ఎలా దొరికిపోతారో ఒకసారి చూడండి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఏమంటారు? వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. ఈసారి ఇక్కడే దొరికిపోవట్లే మీరు. వివేకానంద రెడ్డి గారు ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే ఆయన ఎందుకు ఇల్లు చంపుతారు? ఇదే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలు ఆస్తి కోసం రెండో భార్యకి ఆల్రెడీ ఆస్తి రాసిస్తానికి నోటరీ చేశాడు. అవే ఆ డాక్యుమెంట్స్. దానికోసం చంపారు. సో దీని మీద మరి విచారం చేయమని సిబిఐని అడగాలి కదా మీరు. గొప్ప చెల్లెలు గారు. రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే షర్మిల గారిని, సునీత గారిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన మీద ఎలా ప్రయోగిస్తూ ఉన్నాడో ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్.